సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో డైమండ్ లారీ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ యూనియన్ మాట్లాడుతూ ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ అంటే యాక్సిడెంట్ చేసి వెళ్లిపోతే 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 7 లక్షల జరిమానా విధిస్తామని కొత్తగా జీవో జారీ చేయడం అనేది కరెక్ట్ కాదని డ్రైవర్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మేము రాత్రింబవళ్లు కష్టపడితేనే మా భార్య పిల్లలకు నోటికాడికి తిండి వస్తుందని, బట్టా పొట్ట ఖర్చులు మాత్రమే వస్తున్నాయని అన్నారు. కొత్తగా తెచ్చిన చట్టం ద్వారా డ్రైవర్లకు చాలా బాధలు జరుగుతున్నాయి. డ్రైవర్ ఏదైనా యాక్సిడెంట్ చేసి పారిపోయినా కానీ, బండి దగ్గర ఉన్నా ఏం జరిగినా కానీ 10 సంవత్సరాల జైలు శిక్ష, 7 లక్షల జరిమానా విధించడం జరిగిందని కొత్తగా చట్టం తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో డ్రైవర్లకు చాలా తిప్పలు అవుతుంది, చాలా ఇబ్బందులు పడతారు. దాని గురించే ప్రతి ప్లేస్లో కరీంనగర్ కానీ ఎక్కడ కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా మా ప్రజ్ఞాపూర్లో ఇంతమంది డ్రైవర్ రాని కారణం ఏంటంటే వాళ్ళు కొత్తగా చట్టాన్ని తెచ్చారు. ఆ చట్టాన్ని మేము వెనుక తీసుకోవాలని ఈరోజు మేము ధర్నా చేయడం జరిగింది. దీనివల్ల చాలామంది డ్రైవరు చాలా బాధలు ఎదుర్కొంటారు.